అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏది మనకు అవసరానికి దేవుడు ఇచ్చినా మనకి కావన్నట్టే ఉండాలి. మన అవసరానికి ఏది కొన్నా, అది ఇల్లుగా కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, మనకి కావనే అవసరానికి వాడుకుంటూ పైన వాటిని మనసు పెట్టాలి. ఎప్పుడు దేవుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు మరణం వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. కనుక ఈ ఆశల వలయాల్లో మనం చెక్కకూడదు, వీటికి దాసోహం అవ్వకూడదు. ప్రభా నీ చిత్తంలో అవసరానికి ఇచ్చావు, ఇది నాకు ముఖ్యం కాదు, నువ్వు నాకు ముఖ్యమయ్యని దేవుడి కొరకు ఉపయోగపడు. ఏమన్నా తెలుసా, మనం ఎతకంది మహిమను ఎతుకు, సత్క్రియను ఓపికగా చేయి, నీతిగా బతికితే ఓపిక ఉండాలి. తర్వాత మహిమ ఎతుకు, శాశ్వతంగా ఇచ్చే ఘనతను ఎతుకు, అక్షయతను వెతుకు, అక్షయతను వెతుకు. ఇది క్షయత, అది అక్షయత ఎతుకు. తర్వాత ఏమన్నాడు, ఆ వాటిని ఎతికే వారికి ఏమిస్తాడు? నిత్య జీవం. ఎవరైతే చివరి వరకు వాక్యం నిలబడతారో, ఎవరైతే తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తారో, తండ్రి వాక్యం నిలబడి ఆయన కొరకు ఎదురు చూస్తారో, వారి సంఖ్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. అందుకే పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరు. అంటే అందరు రావడానికి వచ్చారు కానీ నిలబడట్లా, మళ్ళీ పాపంలోకి, కోరికలు ఊబిల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నశించుకోవడం సిద్ధంగా ఉన్నారు. పైకి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి పైకి బాప్తీసాలు తీసుకున్న అంతా కల్తీ సరుకు, డూప్లికేటే ఎక్కువ ఉంది. అంతా కూడా కల్తీ ఎక్కువ ఉంది. కంపు కొట్టే బ్రతుకులు, దుష్టత్వం, సకల దుర్నీతులు బతుకుతూ పైకి నటిస్తున్నారు. వారితో పాటు మనం నశించకుండా మనం నిలబడాలంటే ఏ రాజ్యం అయితే వాగ్దానంగా చేశాడో దాని కొరకు ఎదురు చూస్తూ చివరి వరకు నిన్ను నువ్వు తండ్రికి అప్పగించుకో, వెనకడిగేకు. లోకంలో మనకు దొరికేదేది లేదు గనక పరలోకానికి సిద్ధపడి నువ్వు మళ్ళీ లోకం కొరకు నిన్ను నువ్వు అమ్ముకోకు, లోకం కొరకు నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. పరమ తండ్రి కొరకు ఎదురుద్దాం, నిత్య జీవం కొరకు మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, వాక్యం విన్నారు, బిడ్డల హృదయాల్లో నాటబడాలి. పాపలోకములో పాపం అంటకుండా ప్రత్యేకంగా బ్రతికే భాగ్యాన్ని మాకేంది. లోకం అంటేనే మట్టి లోకం, లోకం అంటేనే విడిచేది, లోకం అంటేనే భ్రమపరిచేది, లోకం అంటేనే గతించేది. తండ్రి, విలువైన మాటలున్న పిల్లలు ఈ లోకంలో ఎంతోమంది తండ్రి నువ్వు పిలిచావు నీ రాజ్యం కొరకు, బ్రతకాలని బాప్తీసం తీసుకొని నీ వైపు తిరిగిన వారు కూడా పడిపోయారు. ఎంత వాక్యం వింటున్నా రక్షణలో రాకుండా నిర్లక్ష్యం చేసేవారు అనేకులు ఉన్నారు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అన్నావు. తండ్రి, భూమి మీద ఉండగా తండ్రి మేము నీ దృష్టికి ఒరిజినాలిటీగా ఉండాలి, రోషం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి, నీ నీతి మార్గాలు నిలవాలి, గమ్యం చేరేంతవరకు మా విశ్వాసం, నీతి, యథార్థత చివరి వరకు కాపాడుకోవాలి. బ్రతికిన కాలం అంతా కూడా ఎక్కడ ఏ లోపము లేకుండా నీ కొరకు ఈ జీవితం అంకితం చేసేలా మా